నమస్కారం. మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం వెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా? మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెడ్ ఫిట్నెస్ జిమ్. ఈరోజే వచ్చి జాయిన్ అవ్వండి. జెడ్ ఫిట్నెస్ జిమ్, మీ ఆరోగ్యమే మా లక్ష్యం. పొదిలి రిలయన్స్ స్మార్ట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మార్ట్ యాజమాన్య తీరుపై జిల్లా ఆహార భద్రతా అధికారి శివతేజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా రిలయన్స్ స్మార్ట్ పై అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు శుక్రవారం నాడు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో విసుత్తుపై నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనల విరుద్ధంగా గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్ళిపోయిన పండ్లు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిల్వ ఉంచిన నాణ్యత లేని వస్తువులను స్వాధీనం చేసుకున్న అధికారులు కుళ్ళిపోయిన పనులను స్వయంగా చెత్తబొడ్లో వేసి తమ నిరసన తెలియజేశారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న రిలయన్స్ స్మార్ట్ పై కేసు నమోదు చేసి అక్కడ సిబ్బందికి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఆహార భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని, ఎక్కడ గడువు ముగిసిన వస్తువులు అమ్ముతున్నట్లు గమనిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా ఆహార భద్రతా అధికారి శివతేజ ప్రజలను కోరారు. వస్తువులు కొనే సమయంలో ఎక్స్పైరీ డేట్ను తప్పనిసరిగా గమనించాలని ఆయన సూచించారు. లేదంటే లేదు అన్నారు అనుకోండి సార్, నేనైతే ఎప్పుడు మీరు ట్రైనింగ్ ఇవ్వాలి మీ స్టాఫ్కి, అలాగే చెప్పాలి. తీసుకోండి మీరేం ప్రసాదం పెట్టట్లా, ఉచితంగా చలివేంద్ర వాళ్ళు నీళ్ళు పోయట్లా, డబ్బులు తీసుకొని చేస్తున్నారు. పబ్లిక్కి క్వశ్చన్ చేసే అధికారం ఉంది. క్వశ్చన్ చేసినప్పుడు మీ స్టాఫ్కి మీరు ట్రైనింగ్ ఇవ్వండి, లేదంటే నాకు చెప్పండి, నేను ఇస్తాను. ఏం చెప్పాలి సార్, తప్పైపోయింది, మిస్టేక్ అయింది, తీసుకుని ఇక్కడ పెట్టాను అంతే. ఎవరు ఉచితంగా ఇవ్వట్లేదు కదా. మీరు నీట్గా చేసుకొని బిజినెస్, మీరు కంప్లైంట్ ఎందుకు వస్తాయి? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సెక్షన్ నీట్గా ఉండాలి. ఇంకోసారి మీరు కస్టమర్తో ఇర్రెస్పాన్సిబుల్గా క్వాలిటీ విషయం వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు, డేట్స్ విషయంలో క్వశ్చన్ చేసినప్పుడు ఇర్రెస్పాన్సిబుల్గా ఆన్సర్ చెప్తే మాత్రం అది ఏదో ఎస్కలేట్ అయిపోతుంది మ్యాటర్. మీరు అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటే అసలు ఎస్కలేట్ కాదు మ్యాటర్. చిన్నదానికి ఎందుకంటే అంత చేసుకుంటారు మీరు. ఇవి మాత్రం నేను మీకు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పొదిల్లోని రిలయన్స్ స్మార్ట్కి తనిఖీ చేయడం జరిగింది. ఒక కంప్లైంట్, ఇక్కడ ఎక్స్పైర్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు లేదా లో క్వాలిటీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు అనే ఉద్దేశంతో ఎవరో కంప్లైంట్ ఇస్తే మేము దాన్ని బేస్ చేసుకొని తనిఖీ చేయడం జరిగింది. ఈరోజు మేము రిలయన్స్ స్మార్ట్కి వచ్చిన వెంటనే అక్కడ మాకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సెక్షన్లో కొన్ని రకాల ఫ్రూట్స్ దాంట్లోంచి వాటర్ బయటకు వచ్చి దాంట్లో కొంచెం ఫంగల్ ఫార్మేషన్ అనేది ఫిజికల్గా కనిపించడం జరిగింది. సో అటువంటి వాటిని అంతా మేము కూడా డెస్ట్రాయ్ మెమో ఇచ్చాము. ఈ పైన ఇంకా ఏదైనా సరే ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ వెతికాము, మాకు దొరకలేదు ప్రస్తుతానికి. ఇక మీద నుంచి ఎప్పుడైనా సరే ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ అమ్మితే ఏ షాప్ వాళ్ళకైనా సరే మీడియా సమక్షంలో మేము చెప్తున్నది ఏంటంటే, దయచేసి ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ పెట్టుకోకండి, మీరు ఇబ్బందులు పడకండి, ప్రజల్ని ఇబ్బంది పడనీయకుండా చేయండి. ఎందుకంటే ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ అమ్మితే రేపొద్దున ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే అడల్ట్రేషన్ విషయం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్లో. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ పట్టుకోదండి. ఈరోజు మాత్రం రిలయన్స్ స్మార్ట్లో మేము పట్టుకున్న శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఆ డెస్ట్రాయ్ మేము కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీని మీద చట్టపరంగా ఏ కేసులు పెట్టాలో ఆ కేసులు కూడా పెట్టి మీ అందరికి కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.